దీంట్లో ముఖ్యంగా మన ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా అన్నీ అమలు చేయాలని మేము కోరుతున్నాము. యాజ్ ఒక పెన్షనర్గా. అలాగే హెల్త్ కార్డు విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సాలరీస్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళకు కూడా మా హెల్త్ కార్డు ఇవ్వాలని మేము కోరుచున్నాము. గ్రంథాలయ సంస్థ వాళ్ళకు కూడా ప్రభుత్వమే సాలరీస్ అండ్ పెన్షన్స్ ఇస్తుంది. అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ వాళ్ళకు కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుచున్నాము. 2014లో ఈ రోజు 2/6/2014 నుండి మనం ఈ అమరవీరుల స్తూపంలో మనం అంతా నివాళులు అర్పించడానికి మా పెన్షనర్ జేఏసీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. మా పెన్షనర్స్ తర్వాత మరి నిన్న మొన్న పరిస్థితులను చూశారు మీరు. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం చెప్పక చేయకుండా మా జీతాలకెళ్ళి మా పెన్షనర్స్ జీతాలకెళ్ళి 1.5 డిడక్ట్ చేస్తూ ఉత్తర్వులు లేదు, ఏం లేదు, డైరెక్ట్ తీసేసారు. అవి చెప్పాలి, కనీసం పద్ధతి ఉంటుంది. దానికి జీవో లేదు. మరి ఏ దవాఖానాల్లో మనం ట్రీట్మెంట్ చేసుకోవాలనే విషయం కూడా లేదు. కనుక ఇవన్నీ లేకుండా అబ్రప్ట్గా జీతాలకెళ్ళి కట్ చేయడం మాత్రం బాధాకరమైన విషయం. అది దగ్గర 3 లక్షల మంది పెన్షనర్స్ బాధపడుతూ అందరూ ఈరోజు కూడా వచ్చి చెప్పారు. మా అందరికి ఫోన్ల మీద చెప్తున్నారు, సార్ ఏం సార్ ఇది, ఇంత అన్యాయమా సార్, ఇది ఎక్కడి వచ్చింది సార్ ఈ పద్ధతి అని చెప్పి అడిగారు. మరి జిల్లాల 33 జిల్లాల నుంచి కూడా ఇదే పద్ధతిలో మా వాళ్ళు ఇవాళ నివాళులు అర్పిస్తానికి వచ్చారు. సో ఇక్కడ మేము సిటీకి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి రావడం జరిగింది. సో అందరికీ నమస్కారం. ఈ అమరవీరుల సాక్షిగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ఏదైతే వాగ్దానాలు చేస్తూ వచ్చిందో దాని మీద నిలబడలేదు అనేది అమరవీరుల సాక్షిగా నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నిన్నగాక మొన్న 2000 కోట్లు విడుదల చేసినన్నారు. ఫలానా వాళ్ళకు చెందింది, ఫలానా వాళ్ళకి జీపీఎఫ్ ఇచ్చినాం, ఇది ఇచ్చినాం. ఎవరికి సగం మంది కూడా రాలేదు. జిల్లా పరిషత్లో చేసి రిటైర్ అయిన వాళ్ళకి ఒక్కరికి కూడా జీపీఎఫ్ రాలేదు. వచ్చిందని చెప్తున్నారు. తర్వాత గ్రాట్యుటీ ఇచ్చినామని చెప్పినారు, రాలేదు. 200 కోట్లో బహుశా పెన్షనర్లకు ఇచ్చి ఉంటారు. ఎందుకంటే మేము డాటా అంతా రోజువారీ డాటా కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, ఏ వర్గాలకు వచ్చింది, చాలామందికి రాలేదు. అన్నీ తప్పుడు మాటలు, అబద్ధ మాటలు, తర్వాత తప్పుదోవ పట్టించేటువంటి మాటలు. వీళ్ళందరినీ పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకోవడం, ఇంత విడుదల చేసినామో అంత విడుదల చేసినామో, ఒక్కటి కూడా విడుదల చేయవచ్చు. కానీ అది ఇంకెవరికి చెందిందో ఎవరికి ఇచ్చినారో తెలియదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పిఆర్సీ 6 నెలల లోపల ఇస్తా అన్నారు. 2.5 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నది. మరి ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. మొన్నటికి మొన్న 2 జూన్ రోజు మేము అనౌన్స్ చేస్తాం పిఆర్సీ అని వాగ్దానం చేసినారు ముఖ్యమంత్రి గారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎట్లాంటి అనౌన్స్మెంట్ జరగలేదు. ఈహెచ్ఎస్ కార్డులు కూడా అంత గందరగోళం సృష్టించారు. ఒక ఫ్యామిలీలో 4 ఉద్యోగులు ఉంటే 4కి కట్ చేసినారు. కానీ ఒక్కరికి చేస్తే అందరికీ సరిపోతుంది. అది అట్లాంటిది రాత్రి డ్రాయింగ్ ఆఫీసర్లకు తెలియకుండా, మరి పెన్షనర్లకు వ్యక్తులకు తెలియకుండా, ఈ ఆఫీసర్లకు తెలియకుండా బిల్లు పోయిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కట్ చేయడం జరిగింది. రాత్రి నిన్న మధ్యాహ్నం 12 గంటలకు, అది సాయంత్రం అందరికీ పెన్షన్ వచ్చింది. అప్పుడు మాకు తెలిసింది, ఓహో ఈరోజు కట్ అయిందని. సో ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటూ, ఈ ఈహెచ్ఎస్ ఏదైతుందో తొందరగా ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మా జీతం నుంచి కట్ చేసింది కాబట్టి మాకు ఈ రోజు నుంచి అది ఎఫెక్ట్ కావాలి. మాకు ఏదైనా అవసరం వస్తే మేము ఎక్కడికి పోవాలో మీరు చెప్పండి. మరి ఏ రుగ్మతకు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ దొరుకుతుంది అది ఇంతవరకు మాకు తెలియలేదు. అసలు యాక్చువల్గా నార్మ్స్ ఏంటి, ఏం రూల్స్ విడుదల చేసినారు, ఏమున్నది, ఏం లేదు. రాత్రి కట్ చేసిన సపరేట్ కూర్చున్నారు. అందువల్ల దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దని, అందరినీ బాధ పెట్టొద్దని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటూ, మరి వెంటనే ఆ పిఆర్సీ కూడా మీరు వాగ్దానం చేసినట్టుగా పిఆర్సీ కూడా వెంటనే ప్రకటించాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. ఎవరికి చెప్పకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయకుండా 1.5 కట్ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అంత డబ్బు జమ చేసిందా, సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తానది. ఫస్ట్ ఆఫ్ ఆల్
గవర్నమెంట్ ఆ డబ్బులు జమ చేసి మా దగ్గర కట్ చేస్తే పర్లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఎక్కడో వెళ్ళాలి, ఏమి చేయాలి, కార్డ్స్ ఇస్తాను ఒప్పుకున్నారు, ఆ కార్డ్స్ ఇవ్వలేదు. 2వ తారీఖు నాడు పిఆర్సీ ఇస్తాను, పిఆర్సీ ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. సుమారు 2,86,000 మంది పెన్షనర్స్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంది. అది జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నరసింహరావు, ఎస్జిపిఐటి స్టేట్ జనరల్ సెక్రటరీ. అయితే ముఖ్యంగా ఈరోజు 1.5% కట్ చేశారు. ఇది ఎందుకు కట్ చేశారు ఏంది మాకు తెలియదు. ముందు ప్రభుత్వము ఒక జీవో ఇస్తుంది, జీవో ఇచ్చిన తర్వాత గైడ్ లైన్స్ ఇస్తుంది. గైడ్ లైన్స్ లేవు, జీవో లేదు, ఏమి లేకుండా 1.5% కట్ చేశారు. అంతకుముందు నేను పెన్షన్ చూసుకుంటే నాకు మొత్తం పెన్షన్ వచ్చినట్టు నాకు తెలిసింది. కానీ ఆ అమౌంట్ ఎక్కడైతే అమౌంట్ పడిందో పడలేదని చూసుకుంటే ఏది ఏ విధంగా ఎట్లా కట్ చేశారు. అదేవిధంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే డిఏలు కూడా అదే విధంగా ఇవ్వాలి, పిఆర్సీ కూడా అదే విధంగా ఇవ్వాలి. గైడ్ లైన్స్ లేకుండా పిఆర్సీ ఇవ్వాలి, గైడ్ లైన్స్ లేకుండా డిఏ ఇవ్వాలి. కాబట్టి ఇస్తారా మీరు? ఇస్తారా? కాబట్టి తప్పకుండా గైడ్ లైన్స్ ఇవ్వాలి, మళ్ళీ హాస్పిటల్స్ లిస్టులు ఇవ్వాలి, మళ్ళీ ఏ రోగికి ఏ బీమారికి ఏ హాస్పిటల్ ఉంది తెలియజేయాలి అని కోరుతూ నేను ముగించాను. డిఏలు కానీ పిఆర్సీ కానీ ఇంతవరకు వేయలేదు. మాకు ఉన్న జీతంలోకి వెళ్ళి ఇప్పుడు మాకు కార్డ్స్ రాకముందే, హెల్త్ కార్డు రాకముందే వాళ్ళు కట్ చేసిండ్రు, జీతం కట్ చేసిండ్రు. 1,000-1,500 అట్లా కట్ అయిపోయింది అందరికీ. అది ఎక్స్పెక్ట్ చేయలేక కార్డ్సే రాలే మా దగ్గరికి, అప్పుడే కట్ చేస్తుండ్రు. ఇది మాత్రం అన్యాయం. గవర్నమెంట్ అతి తొందరలో మళ్ళీ వాళ్ళు దాన్ని పర్యవేక్షించి మా డబ్బులు మాకు రిటర్న్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.